డియర్ ఫ్రెండ్స్, మనము ఫజల్ అలీ కమిషన్ను మనము చర్చించబోతున్నాం. ఫజల్ అలీ కమిషన్ ఏంటిది? అసలు ఈ కమిషన్కు ఏ పేరుతో పిలుస్తారు అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. అయితే ఇది ఎవరి నాయకత్వంలో నియమించారు అంటే జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఏం చేసింది అంటే 1947 నాటికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రాల యొక్క విభజన, రాష్ట్రాల ఏర్పాటు అనేది క్రమరహితంగా ఉంది. అంటే బ్రిటిష్ వారు తమ ప్రయోజనాలకు అనుకూలంగా రాష్ట్రాలను విభజించుకొని పరిపాలన చేయడం జరిగింది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు రాష్ట్రం నుంచి వేర్పడి తెలుగు ప్రాంతాలు అంటే రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశం అంతటా ఒక డిమాండ్ రావడం జరిగింది. ఆ డిమాండ్ ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిని పురస్కరించుకొని ప్రజల యొక్క విజ్ఞాపనలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అది ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఈ కమిషను ఇచ్చినటువంటి ఈ కమిషన్ అధ్యక్షుడు ఎవరు, మెంబర్స్ ఎవరు, ఎప్పుడు అపాయింట్ చేశారు, ఎప్పుడు ఇది నివేదిక ఇచ్చింది, నివేదికలోని సారాంశాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం అంటే చర్చించబోతున్నాం. ఇతనే జస్టిస్ ఫజల్ అలీ. 1953 ఫజల్ అలీ సారథ్యంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఎస్ఆర్సి కమిషన్ను ఆవిర్భావానికి కారణాలు అంటే 1953 డిసెంబర్ 29వ తేదీన ఈ ఫజల్ అలీ కమిషన్ను కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 22 డిసెంబర్ 1953లో ఒక ప్రకటన చేశారు. భారతదేశమంతటా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేయబోతుంది అన్నారు. దాన్ని పురస్కరించుకొని 29 డిసెంబర్ 1953 సంవత్సరంలో ఈ ఫజల్ అలీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం హోంశాఖ తీర్మానం నెంబర్ 53/69/53 పబ్లిక్ 19 అంటే ఈ పబ్లిక్ నెంబర్ అంటే 59/69/53 పబ్లిక్ ఆర్డర్ 1953 29 డిసెంబర్ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒరిస్సా గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్గా ఈ కమిషన్ను నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈయన ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అప్పుడు ఏ పదవి నిర్వహిస్తున్నారు అంటే ఒరిస్సా గవర్నర్గా ఈయన ఆ పదవిని నిర్వహిస్తున్నారు అంటే సేవలు అందిస్తున్నారు. అతని నేతృత్వంలో ఈ ఫజల్ అలీ కమిషన్ అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 29 డిసెంబర్ 1953 53/69/53 ఈ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నంబర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో సభ్యునిగా ఉన్న హృదయనాథ్ కుజ్రు ఈజిప్ట్లో భారత రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కవలం మాధవ్ పణికర్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్లో ఎస్ఆర్సిలో సభ్యులుగా 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మనకు రాజ్యసభ ఇప్పుడు ఉంది కదా, దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు, ఎగువ సభ. దాంట్లో సభ్యులుగా ఉన్నటువంటి హృదయనాథ్ కుజ్రు అంటే హెచ్ఎన్ కుజ్రు మరి ఈజిప్ట్లో భారత రాయబారిగా పదవి నిర్వహిస్తున్నటువంటి కవలం మాధవ్ పణికర్ కేఎం పణికర్ వీళ్ళు సభ్యులుగా 29 డిసెంబర్ 1953లో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అధ్యక్షుడు ఎవరు అంటే జస్టిస్ ఫజల్ అలీ, మరి సభ్యులు ఎవరు హెచ్ఎన్ కుజ్రు అనే ఈయన కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో సభ్యుడు. ఇంకొక సభ్యుడు ఎవరు అంటే కేవలం మాధవ్ పణికర్, ఈయన భారతదేశంలో ఈజిప్టు రాయబారిగా సేవలు అందిస్తున్నారు. ఈ ముగ్గురు అంటే ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులతో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సంఘానికి
ఈ సంఘానికి వివిధ వ్యక్తులు, సంఘాలు, రాజకీయ పక్షాలు తమ తమ వినతి పత్రాలు సమర్పించడానికి చివరి తేదీ 1954 ఏప్రిల్ 3. అంటే ఈ సంఘానికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దీనికి ఈ రాష్ట్రాలను భాషా ప్రతిపాదికగా ఏర్పాటు చేయడానికి వివిధ వ్యక్తులు, సంఘాలు, మరి రాజకీయ పక్షాలు వీళ్ళు వినతి పత్రం సమర్పించడానికి 1954 ఏప్రిల్ 3 తేదీ వరకు ఒక డెడ్లైన్ను పెట్టడం జరిగింది. అంటే ఈ కమిషన్కు రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి సభ్యులు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, లేక రాజకీయ పక్షాలు కానీ తమ తమ అభిప్రాయాలను తెలపడానికి 1954 ఏప్రిల్ 3 వరకు చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. అయితే బ్రిటిష్ ఇండియాలో 565 సంస్థానాలు ఉన్నాయి. అంటే భారతదేశానికి బ్రిటిష్ వారు వెనక్కి వెళ్ళేటప్పటి నాటికి భారతదేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు అంటే ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్, అంటే స్వదేశీ రాజులు రేలే రాజ్యాలు, వాటిని స్వదేశీ సంస్థానాలు అంటారు, ఉన్నాయి. మరి ఈ 21 సంస్థానాల్లో హైదరాబాద్, బరోడా, మైసూర్, జమ్మూ కాశ్మీర్ మరి గ్వాలియర్ చాలా పెద్దవి. అంటే ఈ మొత్తం సంస్థానాల్లో ఈ 21 పెద్ద సంస్థానాలు, రాజరిక సంస్థానాలు, స్వదేశీ సంస్థానంలో ఒకటి ఏది? హైదరాబాద్. అంటే హైదరాబాద్ స్టేట్, తెలంగాణ, మరాఠ్వాడా మరియు కన్నడ ఈ 3 ప్రాంతాలు, భౌగోళిక ప్రాంతాలు కలిసి హైదరాబాద్ స్టేట్ ఒకటి. రెండవది బరోడా ఎక్కడ ఉంది? ఇది గుజరాత్లో ఉంది బరోడా. మూడవది మైసూర్, ఇది కర్ణాటకలో ఉన్నటువంటిది. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్, గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్లో. ఇవి చాలా పెద్దవి సంస్థానాలు. ఈ సంస్థానాలన్నిటిలో విస్తీర్ణంలో అన్నిటికన్నా పెద్దవి జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు. అయితే ఈ సంస్థానాల్లో అన్ని సంస్థానాలు అతి పెద్దవి ఏవి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది హైదరాబాద్. ఇవి అన్నిటికన్నా చాలా పెద్దవి సంస్థానాలు. అంటే యూరప్ దేశాల్లో ఒక దేశానికి ఉన్నంత సరిహద్దు కలిగినటువంటి పెద్ద సంస్థానాలు జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హైదరాబాద్ సంస్థానాలు. జనాభాలో హైదరాబాద్ మొదటి స్థానము. 1950 నాటికి ఎంత ఉంటుంది అంటే 1,53,38,534 మందితో ఈ హైదరాబాద్ సంస్థానము జనాభా పరంగా అతిపెద్ద సంస్థానంగా ఉండింది 1953 నాటికి. ఇక 1951 నాటికి. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మనము ఈ జనాభా గణనను నిర్వహించే నాటికి 1,63,38,534 మందితో హైదరాబాద్ అతిపెద్ద జనాభా కలిగినటువంటి స్వదేశీ సంస్థానంగా ఉంది. అయితే ఈ సంస్థానాలకు రాజకీయంగా భారత్తో ఐక్యం చేయాలనే లక్ష్యం భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఈ స్వదేశీ సంస్థానాలను రాజకీయంగా భారతదేశంలో విలీనం చేయాలనే నిర్ణయానికి భారత జాతీయ కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఆనాడు మొత్తం భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ సంస్థ కాంగ్రెస్. అది స్వాతంత్ర పోరాటంలో కూడా కొనసాగించింది. కాబట్టి కాంగ్రెస్ ఏమంది, ఈ స్వదేశీ సంస్థానాలను మొత్తము ఈ భారతదేశంలో రాజకీయంగా ఐక్యం చేయాలని నిర్ణయించింది. ఇక ఎస్ఆర్సి ఏర్పాటు చేస్తూ హోంశాఖ రూపొందించిన తీర్మానంలో ప్రస్తావించిన అంశాలు. అయితే ఏదైనా ఒక అంశాన్ని ప్రభుత్వము ప్రస్తావించినప్పుడు దానికి కొన్ని దిశానిర్దేశం చేసే అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఆర్సి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని దిశానిర్దేశం చేసి కొన్ని అంశాలను ప్రతిపాదించింది. అవి ఏంది? భారతదేశ ఐక్యతకు, భద్రతకు పరిరక్షించడము, దృఢపరచడం అనేవి ముఖ్యమైనది. ముఖ్యంగా భారతదేశం ఐక్యతకు, భద్రతకు రక్షించి భారతదేశాన్ని దృఢంగా పెట్టడము. అంటే ముఖ్యంగా ఇది ఐక్యతకు మరి భద్రతకు ఏ విధంగానూ భంగము కలగకుండా భారతదేశాన్ని ఇంకా దృఢంగా చేయడానికి కావలసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫారసులు చేయాలనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఎస్ఆర్సి కమిషన్కు నిర్దేశించింది.
ఇక వీటితో పాటు ఒక్కొక్క రాష్ట్రపు కోణం నుండి కాకుండా దేశం దృష్టితో చూసినప్పుడు అంటే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఒక్కొక్క రాష్ట్రం కోణం నుంచి కాకుండా ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా దేశం దృష్టితో చూసినప్పుడు భారతదేశానికి ఇంకా పటిష్టంగాను భద్రంగాను ఇంకా ముందుగా బ్రిటిష్ వారి కన్నా ఇంకా పటిష్టంగా ఉండేటట్టు చూసి దేశాన్ని అంటే జాతీయ దృష్టితో చూసి దేశాన్ని భద్రంగా ఉంచడం అనేది దిశానిర్దేశము కేంద్ర హోంశాఖ ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కు చేసింది. ఆర్థిక పరిపాలనపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆర్థిక మరియు పరిపాలన మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాలకు కూడా ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ప్రాధాన్యతనిస్తూ తన దృష్టికి వచ్చినటువంటి అంశాలను పరిశీలించవలసిందిగా ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దిశానిర్దేశంలో ఈ ప్రతిపాదన చేసింది. ఇక ఈ విధమైన పరిశీలనకు భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమిస్తుందని హోంశాఖ తీర్మానము స్పష్టం చేస్తుంది. అయితే పైన మనము పేర్కొన్నటువంటి అంశాలను నిర్దేశిస్తూ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదించడం జరిగింది. అంటే దానికి ఒక గైడ్లైన్స్ యార్డ్ స్టిక్స్ అండ్ క్రైటీరియన్ నిర్వహించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఆ పరిధిని దాటకుండా దేశం యొక్క భద్రత, పటిష్టత, పరిపాలనపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలించి దేశాన్ని ముందుకన్నా ఇంకా పటిష్టంగా చేసే విధంగా సిఫారసులు చేయమని ఆదేశించింది. అయితే కమిషన్ విధి విధానాలను రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది. మరి ఇదే కాకుండా ఈ కమిషన్ పనిచేయడానికి విధి విధానాలను ఈ దృష్టిలో ఉంచుకొని కమిషన్ స్వేచ్ఛగా పరిశీలించిన అంశాలను పరిశీలించవచ్చు అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కమిషన్ విచారణ బహిరంగంగా కాకుండా ప్రైవేట్గా జరగాలని కూడా పేర్కొన్నది. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. కమిషన్ విచారణ బహిరంగంగా కాకుండా ఏం చేయాలా? ప్రైవేట్గా జరగాల. అంటే కమిషను ఏ అంశాలను పరిశీలిస్తుందో, ఏ అంశాలను విచారిస్తుందో దాన్ని బహిరంగంగా అంటే అక్కడ పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ప్రైవేటుగా ఎవరైతే కమిషన్కు సిఫారసు చేయాలనుకున్నారో వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, రాజకీయ పక్షాలు కానివ్వండి, కమిషన్కు నివేదికలు సమర్పించవచ్చు. ఆ నివేదికలో తాము చెప్పుకోవలసినటువంటి అంశాలను కూలంకషంగా ప్రస్తావించవచ్చును. ఇక జూన్ 30న 1955 రాష్ట్రాల పునర్విభజన కమిషన్ తమ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం గడువునిచ్చింది. అంటే ఇది ఎప్పుడో 29 డిసెంబర్ 1953లో నిర్ణయిస్తే 29 డిసెంబర్ 1953లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను నియమించి ఇది ఎప్పటి వరకు నివేదిక సమర్పించాలంటే 1955 జూన్ 30 నాటికి నివేదికను సమర్పించాలని కమిషన్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించడం జరిగింది. ఇక ఎస్ఆర్సి నివేదిక సమర్పణ. మరి ఎస్ఆర్సి ఇదే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనండి, లేకుంటే ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు నివేదిక ఇచ్చిందంటే తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించింది. అంటే 30 జూన్ 1955 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా కాకుండా 1955 సెప్టెంబర్ 30 తేదీన అంటే ఇంకా 3 నెలలు కొంచెం ఆలస్యంగా ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ తన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఎస్ఆర్సి నివేదికను ప్రభుత్వం బహిరంగంగా విడుదల చేసింది 1955 అక్టోబర్ 9న. అయితే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ సమర్పించినటువంటి నివేదికను మరి ఎప్పుడు ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎప్పుడు బహిర్గతం చేసిందంటే 1955 అక్టోబర్ 9వ తేదీన బహిర్గతం చేసిందంటే ఈ ప్రజలు దీన్ని చదవడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి, దీన్ని అధ్యయనం చేయడానికి అవైలబిలిటీ తెచ్చిందంటే అందరికీ లభ్యమయ్యే విధంగా దీన్ని బహిర్గతం చేయడం జరిగింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఎస్ఆర్సి సభ్యుల పర్యటన
మరి ఇది ఏం చేసిందంటే 23 ఫిబ్రవరి 1950న ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తూ ఫజల్ అలీ కమిషన్ పత్రిక ప్రకటన చేసింది. అంటే దీన్ని 29 డిసెంబర్ 1953లో నియమిస్తే ఇది ఎప్పుడు 23 ఫిబ్రవరి 1954న తన పనిని ప్రారంభించడానికి ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏం చేసిందంటే ఒక పత్రిక ప్రకటన చేసింది. ఈ పత్రిక ప్రకటన సారాంశం ఏంటంటే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి ఏ విధమైనటువంటి సిఫారసులకు ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనేది ఈ పత్రిక ప్రకటన సారాంశము. అయితే ఏప్రిల్ 24 ఏప్రిల్ విజ్ఞప్తులను పంపడానికి తుది గడువుగా ప్రకటించింది. అయితే ఇది ఏం చేసిందంటే ఏప్రిల్ 24, 1954 నాటికి తమ తుది గడువుగా నిర్ణయించిందంటే ఎవరైనా కానీ తన విజ్ఞప్తులు తెలియజేయాలంటే అది 24 ఏప్రిల్ 1954 నాటికి మాత్రమే చేయాలి. అది డెడ్లైన్గా నిర్ణయించింది ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఇక ఈ గడువులోపు 1,52,250 వ్రాతపూర్వకమైన విజ్ఞప్తులు కమిషన్ చేరగా వీటిలో పరిశీలించదగినవి సుమారు 2,000 లోపు ఉన్నట్టు కమిషన్ గుర్తించింది. అయితే కమిషన్ తను ఇచ్చినటువంటి పత్రిక ప్రకటన ద్వారా 23 ఏప్రిల్ 1954 నాటికి ఎన్ని వచ్చినాయి? 1,52,250 విజ్ఞప్తులు వచ్చినాయి. ఈ మొత్తం విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరము కమిషను దీంట్లో 2,000 విజ్ఞప్తులను పరిశీలించదగినదిగా భావించి ఆ 2,000 విజ్ఞప్తులను కమిషన్ పరిగణలోకి తీసుకుంది. 1,52,250 కాకుండా ఇది కాకుండా ఓన్లీ 2,000 విజ్ఞప్తులను కమిషన్ తన పరిశీలనలోకి తీసుకుంది. 1954 జూన్ 29 హైదరాబాద్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ తన విచారణను ప్రారంభించింది. 1954 జూన్ 29న ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో తన విచారణను ప్రారంభించింది. ఎక్కడ? హైదరాబాద్ నగరంలో. అయితే హైదరాబాద్ నగరంలోని గ్రీన్స్ ల్యాండ్ భవనంలో వివిధ రాజకీయ సంస్థలు నాయకులు ఈ కమిషన్కు తన విజ్ఞప్తులు తెలియజేయడానికి వచ్చారు. ఎక్కడ? హైదరాబాదు నగరంలోని గ్రీన్ ల్యాండ్ భవనములో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కు ప్రజలు, రాజకీయ పక్షాలు, వివిధ సంస్థలు తమ విజ్ఞప్తులు తెలియజేయడానికి రావడం జరిగింది. అయితే ఈ సంస్థల నాయకులు ఎవరిని కలిశారు? ఫజల్ అలీ, ఖుజ్రూ, పనిక్కర్లను కలిసి తమ వాదనలు వినిపించారు. అంటే ఇక్కడ ముగ్గురు కమిషన్కు ఒకేసారి కాకుండా వివిధ రాజకీయ పక్షాలు ఎవరు? ఫజల్ అలీ, హెచ్ఎన్ ఖుజ్రూ, కేఎం పనిక్కర్కు కలిసి తమ విజ్ఞప్తులను తెలియజేయడం జరిగింది గ్రీన్స్ ల్యాండ్ భవనము హైదరాబాద్ నగరంలో. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారాయుడు, దేవులపల్లి రామానుజరావు గారు, ఇక ఎంపీ అఖ్తర్ హుసైన్, మరి బద్దం ఎల్లారెడ్డి, ఎవరైనా ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, వీళ్ళు ప్రముఖులు. వీళ్ళే ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు, దేవులపల్లి రామానుజరావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చంద్ర కోటేశ్వర్. అంటే ఇక ఈయనను తప్పించి వీళ్ళు మొత్తం కమ్యూనిస్టు నాయకులు. వీళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు. ఈ కమిషన్ను హైదరాబాద్ నగరంలోని గ్రీన్స్ ల్యాండ్ భవనంలో కలవడం జరిగింది. ఇక కమిషన్ సభ్యులను కలిసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయవలసిందిగా కోరారు. పై నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అయ్యదేవర కాళేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, వీళ్ళు అఖ్తర్ హుసేన్, మరి వీళ్ళు చంద్ర రాజేశ్వరరావు లాంటి ప్రముఖులు కమిషన్ను కలిసి ఒక విజ్ఞప్తి చేశారు. అంటే విశాలాంధ్రను ఏర్పాటు చేయవలసిందిగా సిఫారసు చేయండి. విశాలాంధ్ర అంటే ఏంటిది? తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతము, మరి కోస్తాంధ్ర ప్రాంతాలు అంటే ఈ తెలుగు ప్రాంతాలను కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాంతాల వారీగా కమిషన్కు సభ్యులు కలిశారు. అదే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాంతాల వారీగా తెలంగాణ ప్రాంతం నుంచి, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి విడివిడిగా సభ్యులు కలిసి తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోరుతూ కేవి రంగారెడ్డి,
నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల కమిషన్ను కలిశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులైన కేవీ రంగారెడ్డి నాయకత్వంలో కమిషన్ సభ్యులను కలిశారు. అంటే ఈ కేవీ రంగారెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కమిషన్ను కలిసి ఏం కోరడం జరిగిందంటే వీరిలో హరిశ్చంద్ర హోడా, జేవి నరసింహారావు, అరిగే రామస్వామి తదితరులు, హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు కేవీ రంగారెడ్డి కూడా ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తము కేవీ రంగారెడ్డి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ సభ్యులు ఇతర సభ్యులు కూడా కమిషన్ను కలిసి తమ విజ్ఞప్తులు తెలియజేశారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల నిర్మాణం కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధులు 9 తెలంగాణ జిల్లాలతో పాటు బస్తరు, సెంట్రల్ ప్రావిన్సెస్, చందా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కలిసి కన్నడ మరియు మహారాష్ట్రలోని కొన్ని తెలుగు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరడం జరిగింది. అయితే ఈ కలిసినటువంటి సభ్యులు మొత్తం ఏమన్నారు, 9 జిల్లాలు. అయితే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు జిల్లాలు 9 జిల్లాలు. ఇంకోటి ఏంటంటే బస్తరు జిల్లా, సెంట్రల్ ప్రావిన్సెస్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బాస్తర్ జిల్లా, మరి మహారాష్ట్రలోని చందా జిల్లాలో కొన్ని ప్రాంతాలను కలిసి కొన్ని కర్ణాటకలోని ప్రాంతాలను కలిసి ఏం చేయాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేవీ రంగారెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ ప్రాంతపు అంటే హైదరాబాద్ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ రాష్ట్రపు కాంగ్రెస్ సభ్యులు కమిషన్కు తమ విజ్ఞప్తిని తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము కొత్తగా రాష్ట్రం కాక ఆర్థికంగా పరిపాలన విషయంగా పటిష్టంగా ఉండగలదని సూచించారు. అయితే ఈ సభ్యులు కమిషన్కు తమ నివేదికలు ఏమన్నారంటే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రము ఆర్థికంగా మరి పరిపాలన పరంగా పటిష్టమైనటువంటి ఒక రాష్ట్రంగా ఎదగగలదు, కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. జూన్ 30, జూలై 1-2 తేదీల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కమిషన్ను కలిశారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జూన్ 30 మరి జూలై 1వ తేదీ అంటే ఈ 2 రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతం యొక్క అభిప్రాయాలను మొత్తము ఆల్మోస్ట్గా అందరూ కలిసి కమిషన్కు తమ నివేదికలు సమర్పించి తమ విజ్ఞప్తుల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. జూలై 2న ఎస్ఆర్సి సభ్యులు రాజ్ ప్రముఖంగా ఉన్న నిజాంను రాజ్భవన్లో కలిసి చర్చలు జరిపారు. ఇదే కాకుండా జూలై 2వ తేదీన 1954 జూలై 2వ తేదీన ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అధ్యక్షుడు మరియు సభ్యులు జూలై 2వ తేదీన హైదరాబాద్ నగరంలోని రాజ్ భవన్లో ఆనాడు రాజ్ ప్రముఖంగా ఉన్న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను కలిసి ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు మరియు ఆయన యొక్క అభిప్రాయాలు చర్చించడానికి రాజ్ ప్రముఖ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారితో చర్చలు జరపడం జరిగింది. రాష్ట్రం 60,000 చదరపు మైళ్ళ వైశాల్యంలో 12 కోట్ల రాబడితో స్వయం పోషణగా ఉంటుందన్నారు. ఇక ఆయన ఏమన్నారంటే రాష్ట్రము 60,000 చదరపు మైళ్ళ విస్తీర్ణము మరి 12 కోట్ల బడ్జెట్తో అంటే రాబడితో రాష్ట్రము స్వయం పోషకంగా ఉండగలదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అనేది ఒక అభిప్రాయము ఏర్పడింది. అయితే భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల నిర్మాణాన్ని బొంబాయి ఆర్య సమాజ్ వ్యతిరేకించింది. భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఈ డిమాండ్ను బొంబాయికి చెందిన ఆర్య సమాజ్ వ్యతిరేకించింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కమిషను తన పరిశీలన సందర్భంలో తన విచారణ సందర్భంలో భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పడాలనే ఈ డిమాండ్ను వ్యతిరేకించినటువంటి వారు ఎవరంటే బాంబే ఆర్య సమాజ్ సంఘం. ఇక ఫజల్ అలీ కమిషన్ను కలిసి తమ అభిప్రాయాలను వివరించడానికి 7 సభ్యుల బృందాన్ని నియమించింది. అంటే ఆర్య సమాజ్ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించింది. అదే కాకుండా ఫజల్ అలీ కమిషన్ లేదా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను కలిసి
ఈ ఆర్య సమాజ్ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి 7 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్తో చర్చలు జరపడానికి బాంబే ఆర్య సమాజ్ నియమించింది.